గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు కూడా పేదవారు ఎప్పుడు అనారోగ్యం చనిపోకూడదు, ఇబ్బంది పడకూడదు, డబ్బులు ఆర్థిక ఇబ్బంది ఉండి వాళ్ళు వైద్యానికి దూరం అవ్వకూడదు అనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ వైద్య సేవలో ఎన్నో రకమైన కార్యక్రమాలు వచ్చే విధంగా ఆసుపత్రులతో మాట్లాడి ఎక్కడ ఆటంకంగా రాకూడదని చెప్పేసి కూడా చూస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాటిని రానిటువంటి ఉండి ఏదైనా వేరే ఆసుపత్రిలో వెళ్ళినప్పుడు ఆర్థిక ఇబ్బందిగా భావించకూడదు పేదవాడని లక్ష్యంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నిజంగా అది ఒక సంజీవిని. పేదవాడు ప్రైవేట్ ఆసుపత్రులు అవ్వచ్చు, ఇతర ఆసుపత్రుల్లో కొన్ని బయట చేయనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆపరేషన్లు అవ్వచ్చు, లేదా ట్రీట్మెంట్లు అవ్వచ్చు, వాటికి ఆర్థికంగా వాళ్ళు పెట్టుకోగా వెంటనే అందులో ముఖ్యంగా మా సవితమ్మ అయితే మేము ఎప్పుడు లొల్లి చేస్తూ ఉంటుంది, అల్లరి చేస్తూ ఉంటుంది. వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుని ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి మా పెనుకొండ వెనుకబడిన ప్రాంతం, ఆ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందరికీ కూడా ఆర్థికంగా అండగా ఉండాలి అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అది క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అద్భుతంగా పెనుకొండ చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆర్థిక సాయం, దాంట్లో ముఖ్యంగా మా సవితమ్మ మా నియోజకవర్గం అలానే పక్కన హిందూపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్స్ రావాలని చెప్పే లక్ష్యంతో ఒక చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. తద్వారా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క యువతకు కూడా ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో పనిచేసేస్తా ఉంది. అలాగే ఇండస్ట్రియల్ పార్క్ కూడా పట్టుపట్టి ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలనేసి ఇక్కడ పట్టుబట్టి అక్కడ అధికారులతో పోరాటాలు, యుద్ధాలు చేస్తా ఉంటారు. అంటే అంత మంచి నాయకురాలు మీకు ఉంటే నిజంగా మనందరూ అదృష్టం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.